This is act. సార్ రైట్ సార్. ఇక తెలంగాణ అసెంబ్లీలో దానం నాగేందర్ మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి సార్. ఆయన కాస్త అదుపు తప్పి శృతి మించి మాట్లాడారు. ఒకసారి ఆయన బయట ప్లే చేయండి. ఇది హైదరాబాద్కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ఊసుకోపోయి బయట కూడా తిరగని కొడుకా మేమని ఏమనుకుంటున్నారా మీరు? తోలు తీస్తా కొడుక ఒక్కొక్కరిని తోలు తీస్తా ఒక్కొక్కరిని చెప్తున్నా తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. విపత్తులు కానీ ఇది హైదరాబాద్కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ఊసుకోపోయి రైట్ సార్. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా దానం నాగేందర్ని క్వశ్చన్ చేశారు సార్. మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మాట్లాడుతూ ఉన్నారా, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మాట్లాడుతూ ఉన్నారా అని చెప్పి బయట ఆయన ఏ ప్రశ్న వేసినా ప్రశ్న ఏమి వేశారు ఆయన డిఫెండింగ్ కూడా చూసిన నేను. సార్ నా బీఆర్ఎస్ వాళ్ళు ప్రొవోక్ చేశారు అనేది ఆయన వాదన. ఎంత ప్రొవోక్ చేసినా భాష అయితే అది కాదు. నాగేందర్ మాజీ మంత్రి, సీనియర్ సభ్యుడు, మంచి మిత్రుడు కావచ్చు, ప్రజల్లో ఉండే నాయకుడే కావచ్చు. కానీ ఇప్పుడు మనమే కుయ్యమని సౌండ్ వేసుకోవాల్సి వచ్చింది, అంటే బీప్ వేసుకోవాల్సి వచ్చింది. అంటే బయట మాట్లాడేదానికి బీప్లు వేస్తారు నార్మల్గా ప్రెస్ కాన్ఫరెన్స్లలో. అసెంబ్లీలో మాట్లాడడానికి కూడా బీప్లు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఏంటి? అసెంబ్లీ యొక్క స్థాయి ఏంది? సో అసెంబ్లీ ఉన్నది తోళ్ళు తీసడానికి, చర్మవలచడానికి అసెంబ్లీ ఉన్నది. అంటే ఇప్పుడు నేను కూడా శాసనమండలి సభ్యుడిగా 8 ఏళ్ళు ఉన్నాను. గన్మెన్లు ఉండేవారు, నాకు కూడా భద్రత ఉండేది. కానీ ఆ గన్మెన్లు అసెంబ్లీ కౌన్సిల్ లోపలికి వచ్చేవాళ్ళు కాదు, లాన్స్లో కూడా వచ్చేవాళ్ళు కాదు. గన్మెన్స్ స్టాప్ ఎట్ ద గేట్ ఓన్లీ. కానీ ఇప్పుడు ఎక్కడ దాన నాగేందర్ తోలు తీస్తాడేమోనని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లోపలికి కూడా గన్మెన్లు ఎలో చేయాలని స్పీకర్కు అర్జీ పెట్టుకోవాలి. నా సలహా ఏంటంటే బీఆర్ఎస్ సభ్యులకు వెళ్ళి మీరు స్పీకర్కు లెటర్ ఇవ్వండి. సార్ మాకు సెక్యూరిటీ కావాలి, దాన నాగేందర్ తోలుస్తున్నట్టున్నాడు, ఎందుకంటే మేము మరి లోపల ఎట్లా మా భద్రత ఉండాలి. ఆయన అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డ్ చెప్పాడు తోలుస్తాను. మరి ఆయన తోలుస్తే ఎట్లా? అందుకని మా సెక్యూరిటీ ఇప్పుడు ఆడ కౌశిక్ రెడ్డి ముందు కూర్చుంటాడు, వెనకాల గన్మెన్ కూర్చుంటాడు. తర్వాత కేటీఆర్ ముందు కూర్చుంటాడు, వెనకాల గన్మెన్ కూర్చుంటాడు. అరెస్ట్ అంటే ఈ ప్రొవిజన్ ఉండాలి. ఇక ఎమ్మెల్యే లేకపోతే అవసరమైతే గన్మెన్ అయినా మాట్లాడాలి, ఏం చేస్తాడు అంటే సెక్యూరిటీ పెట్టుకోవాలి కదా, మరి లేకపోతే ఎట్లా అండి? అందువల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు నా సజెషన్ ఏంటంటే, పబ్లిక్ సజెషన్, మీరు వెళ్ళి ఒక లెటర్ ఇవ్వండి స్పీకర్కు, మాకు హౌస్ లోపల కూడా గన్మెన్ లేలో చేయండి, ఎందుకంటే దాన నాగేందర్ తోలు తీస్తానంటున్నాడు, మా తోలు సరిగా ఉంచుకోవాలి కదా, మా ప్రాణాలు కాపాడుకోవాలి కదా అని. సో ఇక దాన నాగేందర్ ఇప్పుడు ఇందులో లేక ఇంకోటి ఏంటంటే, ఇది హైదరాబాద్లో కామన్ భాష. నీ అమ్మ నా అమ్మ అనడం, నా కొడక నీ కొడక అనడం. అరే హైదరాబాద్ భాష ఏంటండి? తెలంగాణ ఇది చాలా కాలంగా ఉన్న అలవాటు. తెలంగాణ భాష అట్లే ఉంటుంది. తెలంగాణ భాష అట్లా ఉండదండి. చదువు నీకు సరిగా రాకపోతుంటుంది ఆ భాష. సో మీకు తెలంగాణ తెలుగు భాష మీద గ్రిప్ లేకపోతే ఉంటుంది. తెలంగాణ తెలుగు, శ్రీనారాయణ రెడ్డి తెలంగాణ తెలుగే కదా. నారాయణ రెడ్డి ఏమన్నాడు? శ్రీనారాయణ రెడ్డి అద్భుతమైన పాటలు రాశాడు కదా, సినిమా పాటలు, మామూలు పాటలు కాదు కదా. నీ కొడుక్క నా కొడుక్క తోలు తీస్తా కొడుక్క అని రాసిండు సినారే. దాశరథి నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నాడు కదా. దాశరథి ఎంత అద్భుతమైన కవితలు రాశాడు. నా కొడక నీ కొడక నా తెలంగాణలో మా భాష ఇదే కొడక అని రాసిండా. కాలేజీ తెలంగాణ కదా, కాలేజీ వెళ్ళారు, నా కాలేజీ నా గొడవలో నా కొడక అని లేదు, నా గొడవ అని ఉన్నది. అది ఈ ప్రధానికి తెలంగాణ భాష, హైదరాబాద్ భాష. మేము హైదరాబాద్లో ఇట్లా మాట్లాడుకుంటాం. హైదరాబాద్లో తిట్టుకుంటారా అండి? హైదరాబాద్లో ఎందుకు తిట్టుకుంటారు అందరూ? నేను తెలంగాణ వాడినే, నేను ఇంక ఉత్తర తెలంగాణలో పుట్టి పెరిగినాను, హైదరాబాద్ కూడా కాదు. మరి ఇప్పుడు దాదాపు 78 నుంచి హైదరాబాద్లో ఉన్నా, 44 ఏళ్ళు ఆదిలాబాద్ జిల్లాలో పుట్టి పెరిగిన వాడిని. సో ఎక్కడ తెలంగాణ తప్ప ఇంకా వేరే ప్రాంతంతో సంబంధమే లేదు నాకు మా భౌగోళికంగా. అలాంటిది మరి నేను నా భాషలో ఏమీ ఇలాంటివి వస్తలేవు కదా. ఎన్నోసార్లు మాట్లాడుకుంటున్నాను కదా. నా కొడుకు అట్లా మాట చెప్తాడు వాడు, దేశం ఎట్లా అయిపోతుంది నా కొడుకు అన్నా. నేను విశ్లేషించలే కదా అట్లా. మరి అది భాష అయితే నేను కూడా విశ్లేషించాను, అది తెలంగాణ కదా. అందువల్ల ఈ డిఫెండింగ్ వద్దు. మీరు ఏదన్నా సభ హుందాతనము, సభ గౌరవం. ఇవాళ డిబేట్లో ఈ పదాలు వాడాలి అంటే నాకే మొహమాట వేస్తుంది.
కానీ మాట్లాడక తప్పడలేదు, ఎందుకంటే విషయం అర్థం కావాలి. ఇప్పుడు నేను నిజంగా ఎలా మాట్లాడాలి అని అనుకున్నాను, ఎందుకంటే వీటిని రిపీట్ చేయాలంటే కూడా సంస్కారం అడ్డం వస్తుంది. కానీ సంస్కారం అడ్డం వచ్చినా ఎందుకు రిపీట్ చేయాల్సి వచ్చింది అంటే, మరి చూసేవారికి అర్థం కావాలని రిపీట్ చేయక తప్పదు కదా. అందుకొరకు చూసేవారి కొరకు క్షమించండి అని చెప్పి చెంపలేసుకొని మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే అనివార్యం కదా. ఇప్పుడు ఏం జరిగిందో తెలియకుండా జరగకూడదు ఎట్లా చెప్పాలి నేను. కానీ బట్ ఏదైనా అసెంబ్లీ అనేది ఒక పద్ధతి, సభా సమస్యలు, సభలో ఒక హుందాతనం, సభను ప్రజలంతా చూస్తారు, ప్రజలకు ఆదర్శం కదా సభ్యులు. ప్రజలు కూడా ఇలాగే తిట్టుకోవాలన్నా, తోలుకోవాలన్నా ప్రజలు ఏదైనా కానివ్వండి, వాట్ మే బీ ద రీజన్. సో దాన్ని నాకు ఏదైనా ప్రొవోక్ చేయొచ్చు, ఇన్సల్ట్ చేయొచ్చు. బీఆర్ఎస్ సభ్యులు ఏం చేశారో నాకు తెలియదు. వాట్ ఎవర్ ఇట్ మే బీ, దెర్ ఇస్ ఎ మెథడ్ ఇన్ ద మ్యాడ్నెస్ అనే ఒక ఇంగ్లీష్లో ఉంది. దెర్ ఇస్ ఎ మెథడ్ ఇన్ ద మ్యాడ్నెస్ ఆల్సో. పిచ్చిలో కూడా ఒక పద్ధతి ఉంటుంది అని. అందువల్ల ఎంత కోపంలోనైనా భాష ఎప్పుడు కూడా ఒక స్థాయిని కూడా ఎందుకు దాన నాగేంద్ర బ్రహ్మాండంగా మాట్లాడిన ఉదాహరణ లేవా? ప్రతిసారి ఇట్లా మాట్లాడిందా? అందులో శాసనసభలు ఎలా మాట్లాడో దాన నాగేంద్ర తెలియదా? రేపు ఇంకో నా భాష ఇదే అనుకుంటారు, రోజు ఇదే మాట్లాడుకోండి సభలోగా, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కదా. ఇప్పటికే సభలు ఎవరు చూడడం లేదు లైవ్లలో, లైవ్లలో సభ చూడడం లేదు. మీరు గమనించండి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పిల్లల్ని పార్లమెంట్కి తీసుకెళ్ళి చూపెడతారు, బయటకు వచ్చినాక అడుగుతారు మీకు ఎలా అనిపించింది పార్లమెంట్ అని, హౌ డిడ్ యూ ఫైండ్ ద పార్లమెంట్ అని. వీ విల్ నాట్ బీ అలౌడ్ టు బిహేవ్ లైక్ దిస్ ఇన్ అవర్ స్కూల్ అన్నారు. వాళ్ళు మమ్మల్ని మాత్రం ఇలా ప్రవర్తించనియరు స్కూల్లో అన్నారు. ఏమన్నారు అంటే, ఎందుకు మీరు కావాలంటే మీ ఇంట్లో ఎగ్జాంపుల్ చేయండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే, ఒక 3 ఏళ్ళ 2 ఏళ్ళ పిల్లలు, శాసనసభ లైవ్ పెట్టండి, వాళ్ళు ఆసక్తిగా చూస్తున్నారా లేదా ఒక 5 ఏళ్ళ పిల్లలు 6 ఏళ్ళ పిల్లలు చూడండి, బహుశా ఆడికెళ్ళి పారిపోతారేమో. అందుకే మీరు లైవ్ శాసనసభ లైవ్లకు, పార్లమెంట్ లైవ్లకు రేటింగ్ ఎంత ఉందో చూడండి. ఎందుకుంటలేదు? ప్రజల సభ కదా, ప్రజలంతా ఆసక్తిగా శాసనసభను గమనించాలి కదా.